ఇక తిరుమల తిరుపతికి చాలా దగ్గర కాబట్టి వీలు చిక్కినప్పుడల్లా దర్శించుకుంటూ ఉండండి. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి. కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి. వరసిద్ధి వినాయకుని ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్నమైన మండపం ఉన్నాయి. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది. షణ్ముఖ, దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగపై మణి కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్తూ ఉంటారు. దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.